హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధం పార్ట్ 9. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సియా ఓం ప్రసాద్ ప్రమిళాదేవికి లేక పుట్టిందని చాలా ప్రేమగా పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచి తనది చాలా రిచ్ లైఫ్. కారులోనే స్కూల్ కి వెళ్ళేది. సియా కాలికి మట్టి కూడా అంటకుండా చూసుకున్నాడు ఓం ప్రసాద్. అలాంటిది సడన్ గా తను 8th క్లాస్ చదువుతున్నప్పుడు తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందని స్కూల్ కి ఫోన్ వచ్చింది. ఆ మరుక్షణమే హాస్పిటల్ కి వెళ్ళింది సియా ఏడుస్తూ. అక్కడికి వెళ్ళాక ఇక తండ్రి లేడు అన్న నిజాన్ని నమ్మలేకపోయింది సియా. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు డాడీ అనే పదం జపంగా చేసే సియా సడన్ గా తన తండ్రికి దూరం అవ్వడంతో షాక్ కి గురయ్యి సియా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అలా చూస్తూ ఉండగా తన ఇల్లు, కార్లు, తన ఆస్తి, తన కంపెనీ ఇలా అన్ని జప్తు చేసింది గవర్నమెంట్. దానికి కారణం తన తండ్రి ఒక ఫ్రెండ్ కి ఏదో సహాయం చేయమంటే షూరిటీ కోసం సిగ్నేచర్ చేయడం వల్ల. ఇక తమకు లేటుగా తెలిసింది ఏంటంటే తన తండ్రి ఫ్రెండ్ తనని మోసం చేయడం వల్లే ఆ షాక్ కి గురైన ఓం ప్రసాద్ కి హార్ట్ అటాక్ రావడంతో చనిపోయాడని. అప్పుడు సియా గుండె పలిగిలా ఏడ్చింది. వాళ్ళ పెద్ద ఇంట్లో యువరాణిలా పెరిగిన సియాకి చివరికి ఒక చిన్న ఇంట్లోకి మారిపోయింది తల్లితో. ప్రమిళాదేవి తన నగలు, సియా పేరు పైన ఉన్న కొంచెం ల్యాండ్ అమ్మి మిగతా అప్పులు తీర్చేసి ఇక బ్రతకడానికి ఆమె తల్లి టీచర్ ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఉన్నంతలో శ్యామ్ ప్రసాద్ చాలా సహాయంగా వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఆ టైంలో కారులో తిరగాల్సిన సియా ఆర్టీసీ బస్లలో, ఆటోలలో తిరుగుతూ బీటెక్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగంలోకి చేరుదామనుకున్న టైంలో మరొక పిడుగులాంటి వార్త. ఆమె తల్లికి బ్లడ్ క్యాన్సర్ అని టెస్టుల్లో తేలింది. ఇక అప్పటిదాకా ప్రమిళాదేవి సియా పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బు ఆమె ట్రీట్మెంట్ కే లీలలా ఖర్చయిపోయింది. అయినా ట్రీట్మెంట్ సగంలోనే ఆగింది. తల్లికి క్యాన్సర్ తో పాటు కడుపులో చిన్న కంటి కూడా ఉంది అని తెలియడంతో ఆపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చారు. అక్కడ అనుకోకుండా తన తండ్రి స్నేహితుడైన కిషోర్ నందన్ శ్యామ్ ప్రసాద్ కి కలవడం జరిగింది. ఓం ప్రసాద్ విషయం తెలుసుకుని కిషోర్ నందన్ చాలా బాధపడ్డాడు. సియా ఫ్యామిలీని ఓదార్చాడు. ఆ తర్వాత ట్రీట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఖర్చు తను పెట్టుకుంటానని ముందుకు వచ్చాడు కిషోర్. ఆ టైంలో ఆయన గురించి సరిగ్గా తెలియని సియా మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రూపాయితో సహా పూర్తిగా చెల్లిస్తాను నేను ఉద్యోగం చేసి అని ధైర్యంగా చెప్పింది. ఆమె ధైర్యం చూసి చాలా ముచ్చటపడ్డ కిషోర్ నేను నీతో ఒక విషయం గురించి తర్వాత మాట్లాడతాను అంటూ ఆపరేషన్ కి అన్ని ఏర్పాట్లు చేయించాడు. సరిగ్గా ఆపరేషన్ జరిగే రోజు ఒక డీల్ సియా ముందుకు తెచ్చాడు కిషోర్ నందర్. సియాకి గట్టిగా చిన్న బేబీ ఏడుపు వినిపించింది. దాంతో తన గత ఆలోచన నుంచి బయటపడి వాస్తవంలోకి వచ్చింది సియా. ఎవరు ఏడుస్తున్నారు అని అటు ఇటు చూస్తుంది సియా. తన వెనక 4 సీట్ల అవతల ఉన్నారు ఒకతను. అతని చేతిలో ఒక బేబీ ఏడుస్తూ. ఆ బేబీ ఏడుపుకు చాలా మంది ప్రయాణికులు డిస్టర్బ్ అవుతున్నారు. ఇద్దరు హెయిర్ హోస్టర్లు కూడా ఎత్తుకొని సమజాయిస్తున్నారు. 1 ఇయర్ కూడా లేదు పాప. గట్టిగా ఏడుస్తుంది. ఎంతకు వినట్లేదు. బేబీ ఫాదర్ అనుకున్న అతను నిలబడి ఆ బేబీని మళ్ళీ తీసుకున్నాడు. అయినా బేబీ వినట్లేదు. ఆ బేబీ మదర్ లేదు అక్కడ. బహుశా వాష్రూమ్ కి వెళ్ళిందేమో. ఆ టైంలో బేబీ ఏడుస్తున్నట్టుంది అనుకుంటూ సియా తన సీట్ నుంచి లేచి 4 అడుగులు ముందుకు వేసి వాట్ హ్యాపెన్ అని అడిగింది హెయిర్ హోస్టర్ ని. మేడం, బేబీ మదర్ లేదు, ఫాదర్ ఒక్కరే ఉన్నారు. బేబీ చాలా ఇరిటేట్ అవుతుంది అని చెప్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ అంది సియా. షూర్ మేడం అంటూ సార్ ప్లీజ్ అంది హెయిర్ హోస్టర్. అతను సడన్ గా ఇటువైపు తిరగడంతో బేబీ సియని చూడగానే ఎంతో అలవాటు ఉన్నట్టు తనకి చేతులు చాచడం జరిగిపోయాయి.
సియా కాస్త షాక్ అవుతూనే బేబీని తీసుకుంది. అతను కూడా ఆశ్చర్యపోతూ సియాని చూస్తున్నాడు. వెంటనే సియా మెడ చుట్టూ తన 2 చిట్టి చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఏడుపు కాస్త తగ్గించింది పాప. అమ్ అమ్ అంటూ సియా మెడ వంపులో ముఖం దాచుకుంది పాప. థ్యాంక్ గాడ్ బేబీ స్టాప్ క్రయింగ్ అంది హోస్టర్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ బేబీ ఫాదర్ సియా హెయిర్ హోస్టర్ ని చూస్తూ అన్నాడు. ఒక 4 నిమిషాలు అలాగే నిలబడ్డ సియా బేబీని అతనికి ఇవ్వడానికి ట్రై చేస్తే పాప మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మేడం, మీరు ఇక్కడ కూర్చోవచ్చు కదా అంటుంది హెయిర్ హోస్టర్. ఎస్ మేడం, ప్లీజ్ మేడం, ఇంకా కాసేపే జర్నీ ప్లీజ్ రిక్వెస్ట్ చేశాడు బేబీ ఫాదర్ కూడా. దాంతో హెయిర్ హోస్టర్స్ రిక్వెస్ట్ మేరకు ఒకతను సియాకు సీట్ ఇచ్చేసి ఆమె సీట్ కి వెళ్ళిపోతాడు. దాంతో ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు, సియా అండ్ బేబీ ఫాదర్. ఇక సియా బేబీని ఒడిలో పడుకోబెట్టుకుని ఆమె తల, కాళ్ళు, చేతులు నిమురుతూ ఉంటుంది. బేబీ రిలాక్స్ అవుతుంది. అతను పాల బాటిల్ ఇవ్వడంతో అప్పటి వరకు పాలు తాగని బేబీ సియా బాటిల్ పట్టగానే హ్యాపీగా కాళ్ళు చేతులు ఊపుతూ మరి పాలు తాగుతూ ఆడుకుంటుంది. ఇక బేబీ ఫాదర్ చూస్తూ మెస్మరైజ్ అయిపోతూ ఉంటాడు, బేబీని కాదు సియాని చూసి. సడన్ గా అతన్ని చూసిన సియాకి అతని చూపు ఎందుకో తేడా కొట్టేసింది. అయినా అంతలోనే చిచి, నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను అనుకుంటుంది సియా. పాప మదర్ మీతో ఎందుకు రాలేదు అని అడుగుతుంది. అతను విచారంగా ఫేస్ పెట్టుకొని షీస్ 2 వీక్స్ బ్యాక్ అంటూ ఆగిపోతాడు. అంతే, సియా మనసు అపరాధ భావంతో నిండిపోతుంది. వెంటనే ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టినందుకు అంటుంది సియా. ఇట్స్ ఓకే అంటూ అతను తన ఫేస్ పక్కకి తిప్పుకుంటాడు. చాలా బాధ అనిపిస్తుంది సియాకి. బహుశా అతని భార్య ఏదో జరిగి చనిపోయిందేమో, అనవసరంగా అడిగాను. ఎవరి రాత ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. అతను చూడ్డానికి లవన్ కుషాల్ లాగే యంగ్ గా అండ్ చాలా హ్యాండ్సమ్ గా స్టైల్ గా ఉన్నాడు. అతనికి కొత్తగా మ్యారేజ్ అయ్యిందంటే నమ్మొచ్చు, కానీ ఒక పాప ఉంది అంటే నమ్మలేం. అలా కనిపిస్తున్నాడు. చాలా చిన్న ఏజ్ లో ఇంత కష్టమా? మరి పాప ఫ్యూచర్ లో తన మదర్ ఎలా ఉంటుందో కూడా తెలీదు అని జాలి పడుతూ పాపని దగ్గరికి తీసుకొని హత్తుకుంది. పాపని పడుకోబెట్టేసింది. కాసేపటికి అతను సియా వైపు తిరిగి ఐఎమ్ అభిషేక్, ఫుడ్ బిజినెస్ చేస్తాను. నాకు ఊటీలో చాలా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అంటూ పరిచయం చేస్తాడు. సియా తన పేరు చెప్పింది. పేరు పక్కన నందన్ చెప్పాలి అనిపించలేదు. ఆర్ యు మ్యారీడ్ అని అడిగాడు. దానికి సియా చిన్నగా స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోతుంది. అలా అలా ఆ ప్రయాణం సాగింది. ఫ్లైట్ దిగే టైంకి పాప నిద్ర లేచింది. అప్పుడు కూడా సియతోనే ఉంది. ఎయిర్పోర్ట్ లో లగేజ్ కనెక్ట్ చేసుకుని పాపని అభిషేక్ కి ఇచ్చేసి బాయ్ చెప్పింది. కానీ పాప సియని వదలడం లేదు. దాంతో బయటికి వచ్చాక పాపని ఇచ్చేస్తాను అంటూ మరొకసారి తీసుకుంది సియా, పాపని ఏడిపించలేక. ట్రావెల్ బ్యాగ్ పట్టుకుని ముందుకు నడిచింది సియా అభిషేక్ తో పాటు. ఊటీలో ఎక్కడ ఉంటారు మీరు అని అడిగాడు అభిషేక్. తను ఏదో చెప్పడానికి నోరు తెరిచిందో లేదో. అభి, తీసుకొచ్చావా పాపని? మొత్తానికి సేఫే కదా అంటూ ఒక మిడిల్ ఏజ్ ఆమెతో పాటు మరొక ఆవిడ వచ్చింది. చెప్పాను కదా, నా కొడుకు ఏ పని చేసినా కరెక్ట్ గా చేస్తాడు అని నవ్వుతూ మరొక ఆవిడతో అంది. అభిషేక్ మదర్ ఉన్నట్టుంది ఆమె. హౌ ఈజ్ జర్నీ నాన్న అంది ఆవిడ. అభిషేక్ నడుము చుట్టూ చెయ్యి వేసి ప్రేమగా, లేనిపోని పనులన్నీ అప్పజెప్తావు. జర్నీలో పాప ఎంత ట్రబుల్ చేసిందో తెలుసా? కానీ అదే టైంకి ఈ అమ్మాయి దేవతలా వచ్చి హెల్ప్ చేసింది కాబట్టి ఈ జర్నీలో నేను సేఫ్ అయ్యాను. మరొకసారి ఇలాంటి పనులు నాకు చెప్పకు అంటూ వాళ్ళ మమ్మీ మీద అరుస్తున్నాడు అభిషేక్. కనీసం తను అబద్ధం చెప్పిన సియా తన పక్కనే ఉంది అన్న విషయం కూడా మర్చిపోయాడు అభి. ఓ అవునా, సారీ నాన్న, ఏం చెయ్యను, ఆంటీ బాధ చూడలేక అంటుంది ఆమె. విచిత్రంగా చూస్తుంది సియా వాళ్ళిద్దరిని.
ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.